బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడంతో గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, భోగాపురం, అనంతపురం, కాట్యాడ, పొట్నూరు, చిట్టివలస, నరసన్నపాలెం ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్ర జిల్లాలకు నేరుగా ఈ వర్షాలు విస్తరించాయి. గుంటూరు, కృష్ణా భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ భాగాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి భాగాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు యథావిధిగా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, జనగామ, హన్మకొండ, నాగర్ కర్నూలు భాగాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలుండవు ఈ జిల్లాలో. సెప్టెంబర్ 6-7 తారీఖు వరకు కూడా తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా భాగాల్లో ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.